ఇవాళలాగా ఒక్కడైనా సెలెక్ట్ చేస్తాను కానీ ఇంటికి పోకూడదు. చిచ్చిచ్చి ఇంటర్వ్యూలు చేసేసి పిచ్చిలేస్తుంది. కానీ అందరూ ఆన్లైన్లో పెట్టుకుంటున్నారు, మనం మాత్రం ఎందుకు పెట్టుకోవద్దు? మనం కూడా ఆన్లైన్ ఇంటర్వ్యూ పెడితే బెస్ట్. గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. ఏంట్రా ఎలాగొచ్చాటి? ఎలా రావడం ఏంటి, మర్చిపోయావా? ఏంట్రా ఇవాళ అమ్మ బర్త్డే, KFC రెస్టారెంట్కి వెళ్దాం అన్నది, నువ్వే చెప్పావుగా. అబ్బా ఇవాళ కుదరదురా, చాలా ఇంటర్వ్యూలు ఉన్నారు, ఇంటర్వ్యూ చేయాలరా. ఎప్పుడు ఇదే మాట? నీకు భార్య గుర్తుండదు, మీ నాన్న గుర్తుండడు, కొడుకు గుర్తుండడు. డ్యూటీ 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 డ్యూటీ. ఏమింటున్నా ఏం చేస్తున్నావు ఉదయం నువ్వు? డ్యూటీలు రా, తప్పదు. వచ్చినోడికి ఇంటర్వ్యూ అన్ని పక్కా తీసుకోవాలి, మొత్తం టోటల్ చేసి. ఎవరినైనా సెలెక్ట్ చేసావా? చేయలేదు. చెయ్యవో, నాకు తెలుసా నువ్వు చెయ్యవో. నేను చేస్తాను, నువ్వులే. ఏంటి ఇంటర్వ్యూ? నువ్వు యా ఇంటర్వ్యూ? యా ఈ నుంచి కాదురా. కాదా? ఒక్కసారి ఆ సీట్లో ఈ సీట్లోకి రా. ఇప్పుడు ఎంత టైము? 4. 5 లోపల 5కి నేను సెలెక్ట్ చేస్తా. నిజమా? అయితే రైట్ రా, కూర్చో. నీకు కావాల్సింది అదేగా నన్నుండే. అవును. ఎప్పుడు ఆఫీస్కి రాడు, పట్టించుకోడు. అదేరా నా ఆలోచన కూడా అదే. నువ్వు వచ్చి ఎప్పుడు ఆ సీట్లో కూర్చుంటావా, నా బాధ్యత అంతా నీకిచ్చి నేను రిటైర్మెంట్ ప్రకటించి కృష్ణారామా అనుకుంటా కూర్చుందా అనుకున్నా. అప్పుడే కాదు, ఇవాళ నుంచి నువ్వు నేర్చుకుంటున్నావు, స్టార్ట్ అయింది నీ డ్యూటీ. ఏంటి? ఇంటర్వ్యూ చేయడం ఎలాగని. నేను నీ దగ్గర నేర్చుకుంటున్నానా? అబ్బా కూర్చోరా అయితే. అర్థమైందా? అయింది. లో చాలా మంది వస్తుంటారు కదా, అప్పుడు నువ్వు డాడీ కాదు, ట్రైనింగ్ రా. అర్థమైందా? యు ఆర్ మై మేనేజర్ అండ్ ట్రైనింగ్. గుర్తుందా? చూస్తావేంటి? నెక్స్ట్. నమస్తే బట్ల తుడుచుకోమన్నా. అబ్బా మాకు తెలిసి ఇక్కడ ఏంటో. అర్థమైందా? ఏయ్ నేను కూర్చోమన్నా, నీకు బెల్ట్ కూడా లేదు. సరిగ్గా పెట్టుకొని సర్దుకొని కూర్చో. ఏయ్ ఇంటర్వ్యూలోకి వెళ్దామా? బయట తెచ్చా బయోడేటా. ఎక్కడికి వెళ్ళేది? అమీర్పేటకా? ఇంటర్వ్యూకి వెళ్ళడం అంటే అది కాదురా. ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడగనా? బయోడేటా తెచ్చావా? తెచ్చాను సార్. రే డిగ్రీ ఫెయిల్ రా. మరి ఇంటర్వ్యూలో అడగమంటావు క్వశ్చన్స్? అడగాను సార్. చెప్తావా? సార్. ఇంతకీ ఎక్కడ నుండి వచ్చా? కర్ణాటక సార్. కర్ణాటక. తెలంగాణ ఆంధ్ర కూడా కాదా? కర్ణాటక, బెంగళూరు. అయితే ఒరే నీకు కర్ణాటక సంబంధించింది అడుగుతాను రా. అర్థమైందా? చూడన్నా. టిప్పు సుల్తాను ఏ యుద్ధంలో మరణించాడు? టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు? లాస్ట్ యుద్ధంలో సార్. నేను అడిగింది అది కాదు సార్. ఎక్కడ మరణించాడు అని. ఏ యుద్ధంలో? టిప్పు లాస్ట్ యుద్ధమా, సెంటర్ యుద్ధమా, మధ్య యుద్ధమా, ఫస్ట్ యుద్ధమా కాదు. ఏ యుద్ధం ఒక పేరు ఉందరా? టిప్పు అనేవాళ్ళు సింగర్ తెలుసు సార్ నాకు. సింగర్. కానీ సుల్తాన్ అనేవాళ్ళు ముస్లిం బాయ్. ఓకే ఓకే బాగా చెప్పావు. థ్యాంక్ యూ. సూపర్, నువ్వు సూపర్. మరొకటి కానీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకేనా? నువ్వు కర్ణాటక నుంచి ఆంధ్ర వచ్చినప్పుడు చాలా అడవులు ఉంటాయి మధ్యలో. అవును సార్. ఆ అడవిలోని సింహాలు ఉంటాయి, చిరుతలు ఉంటాయి. అవును సార్. సింహానికి పులికి తేడా ఏంటి? సార్ సింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా సార్. అన్నా చెప్పరా. థ్యాంక్ యూ సార్. చిరుత వచ్చి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన సినిమా సార్. ఒప్పరా అడగగానే టక్క 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 అని సమాధానం చెప్పేస్తున్నావే. థ్యాంక్ యూ సార్. కానీ ఎక్కడ నుంచి అసలు నీ అడ్రస్ ఎక్కడ చెప్పు, ఒకసారి రాసుకుంటాను. సార్ బెంగళూరు సార్. కేర్ ఆఫ్ 7 క్లాస్ సార్. వైట్ ఫీల్డ్ సార్. సార్ ఇది ఎంత స్పీడ్గా చెప్పావు సార్. ఇప్పుడు అడిగే క్వశ్చన్ కూడా అంత స్పీడ్గా చెప్పకపోతే చెప్తా సార్. ఉద్యోగం రాదు. ఓకే సార్. రే రాకెట్ ఎంత స్పీడ్గా వెళ్తుంది? రాకెట్ జోరుగా వెళ్తుంది సార్. చాలా స్పీడ్ చెప్పు. నువ్వు జోరుగా వెళ్ళకపోతే నీకు చాలా జోరుగా ఇస్తారు. గెట్ అప్, గెట్ అప్ ఫ్రమ్ హియర్, గెట్ అప్. అర్థమైందా? ఒక్క ఇంటర్వ్యూకే చేప పిల్లల గిలగిలగిలగా కొట్టుకున్నావు. ఇంకా వస్తాయి చూడు. నెక్స్ట్ నెక్స్ట్ పిలు, నేను చూసుకుంటాగా. మాకు తెలిసి ఇంటర్వ్యూ చేయడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బయట కూర్చోమనుకుంటే కూర్చోండి. ఎట్లా అండి? సారీ సార్. కూర్చోండి. పేరేంటి? నా పేరు లింగయ్య సార్. పూర్తి పేరు లింగారెడ్డి. సింపుల్గా కట్ చేసి లింగం అని పెట్టుకున్నాను. ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. అబ్బాబ్బా ఏ డిగ్రీ? మీకు ఏ డిగ్రీ కావాలి సార్? బిఏనా, బీకామా, బీసీఏనా, బీబీఏనా? బీబీఏ చాలా పెద్ద తీసుకుందాం కానీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఉంది సార్.
ఎన్నిసార్లు? ఎన్ని సంవత్సరాలు కావాలి సార్ మీకు? 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయరా, 4 ఇయర్సా, 5 ఇయర్సా? ఇంటికి నువ్వు ఏ కంపెనీరా? చెప్పరా, ఏ కంపెనీ కావాలి సార్? ఇన్ఫోటెక్, టీసీఎస్, విప్రో, క్యాబ్ చెప్పియా, ఏది కావాలి సార్ మీకు? నాకు ఒకటి అర్థమైందిరా, నువ్వు అమీర్పేట్ కంపెనీ కదా? అంటే నేను సెలెక్ట్ అయ్యాను సార్. ఫుల్ సెలెక్ట్, అవుట్ సైడ్. నువ్వు అమీర్పేట్ క్యాండిడేట్ నాకు అర్థమైందిరా. నీకు జాబ్ ఇచ్చాను అనుకో, నేను అమీర్పేటలో ఉండాల్సి వస్తాను. ఎందుకో ఇంకొకసారి ఈ ఆఫీస్లో ఉన్నామంటే అమీర్పేట కూడా లేకుండా పంపించండి. అర్థమైందా? చూస్తావుగా ఎలాంటి క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తాను చూడు. ఇదంతా వేస్ట్ నాన్న, వేస్ట్. పిలుస్తా. నెక్స్ట్. కూర్చో. బాగా బలిసినట్టుంది. పేరేంటి? ఎస్కే. ఏంటి ఎస్కే? చెప్పా, మొత్తం పేరు చెప్పా, మీరు ఎంత అడిగినా చెప్పా. ఎస్కే అంతే. నాన్న ఇంటర్కి వచ్చా, దేనికి చెప్పావు? ఎందుకు చెప్పాలి? ఎస్కే అని చెప్పిన అనుకో, నేను ముస్లిమా, క్రిస్టియనా, తెలుగా అని మొత్తం తెలుసుకొని అప్పుడు మీకు అవసరం ఉన్నదే ఇస్తారు, లేకపోతే మాకు ఇయ్యరు. నేను చెప్పా. మీ పేరు ఎందుకు సార్? మీకు ఉద్యోగం ఇవ్వాలంటే పేర్లు అడగాల? నీ ప్రాబ్లం అదా? సరే పేరు చెప్పదురా, ఊరు చెప్పు నాయన. ఊరు చెప్పా, ఊరు అతనికే చెప్పా. నేను చెప్పా. ఎందుకు చెప్పవురా? అరే ఊరు ఎందుకు చెప్పాలి సార్? నేను ఇప్పుడు ఊరితో చెప్పినట్ట మీ ఊరు అయిందనుకో ఇస్తారు, మీ ఊరు కాకపోయినట్ట జాబ్ ఇయ్యరు. నేనేం చెప్తా? నేను చెప్పా. నా ఊరు మీ ఊరు కాదురా. అట్లయినా నేను చెప్పా. అబ్బో నాకు అట్లనే అయింది, ఇంతకు ముందుకు పోయినప్పుడు అట్లనే చేసిర్రు. ఊరు వాళ్ళని తీసుకున్నారు. నాకు అర్థమయ్యింది. పేరు చెప్ప, ఊరు చెప్పు. నేను చెప్పా. సరే ఏం చదువుకున్నావు చెప్పరా? డిప్లొమా చేసిన. ఏ డిప్లొమా? డిప్లొమా ఏం చేసినా అది మాత్రం అడగద్దు. నేను చెప్పా. ఎందుకు చెప్పు? నేను చెప్పు సార్. మీరు ఊకాలుగా కూరి పరిచయం చేయకూరి. ఎందుకు చెప్తారు సార్? నేను ఇప్పుడు డిప్లొమా మీకు కావాల్సింది అనుకో అప్పుడైతే ఇస్తారు, లేకపోయింది అనుకో అది ఇది వచ్చేది కదా కాదు కాదురా పోయి, ఇది కాదురా పోయి, అది కాదురా పోయి మనం ఇలా కొడతారు. ఇంతకు ముందుకు అట్లనే మస్తు మంది చేసారు. అబ్బో నాకు మాట్లాడు. చెప్పా. ఇప్పుడు చెప్పొద్దురా, పేరు చెప్పలేదు, ఊరు చెప్పలేదు. సరే డిగ్రీ డిప్లొమా అన్నావు ఏదో, ఆ డిప్లొమాలో కనీసం అనుభవం ఉందా? నేను చెప్పా. అబ్బో మళ్ళా అక్కడికి వేసారు. మీరు కాలికెత్తారు, మెడకెత్తారు, మెడకెత్తారు, కాలికెత్తారు. అబ్బో నేను చెప్పా. ఎందుకు చెప్పారు? అనుభవం ఉంటే అనుభవం లేకపోయింది. అనుభవం తక్కువ అనుకో, అనుభవం ఎక్కువ కావాలి అంటారు. అనుభవం ఎక్కువ అనుకో, అనుభవం తక్కువ కావాలరా అంటారు. అబ్బో నేను చెప్పా. నీకు నేను జాబ్ ఇస్తాను అనుకుంటున్నావా, ఇవ్వను అనుకుంటున్నావా? ఏ గిన్నె కలిసినాక మీరు ఇస్తారు. చాలా తెలివితేటలున్నాయిరా. నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చాను అనుకోరా, నువ్వు మేనేజర్ నీ తరపున వేసేసి మీ ఊరిలో వేసేస్తే నాకు ఇబ్బంది కదా. అందుకోసం మేనేజర్ వద్దురా, ఓకేనా? క్యాషియర్ పోస్ట్ సెలెక్ట్. కానీ క్యాషియర్ పోస్ట్లో నాకు తెలియకుండా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టించి నా ఇష్టం వచ్చిన నా ఇష్టం కంగాలు చేసేస్తే నాకు ప్రాబ్లమ్స్ కదా. క్యాషియర్ క్యాన్సిల్ రా. నీకు వాచ్మెన్ క్యారెక్టర్ అది కూడా వద్దురా. నువ్వు హిందువో ముస్లిమో తెలియక ఏమన్నా పడితే అని రాపలు రానివ్వకుండా తిరిగి నా కారే పట్టుకెళ్ళిపోతే నాకు ప్రాబ్లం కదరా. అందుకే ఫ్రెండ్ గెట్ అవుట్, యూ గెట్ అవుట్. నెక్స్ట్. నమస్కారం, కూర్చో. ఆయనకి పెట్టక్కర్లే, నాకు పెట్టారుగా, సరిపోదు. కూర్చో. నాన్న వీడు చూస్తుంటే పక్క పల్లెటూరులో ఉన్నాడు, వీడికి తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ వాడేసుకున్నాడు. సార్ మీ బయోడేట్ ఏమండి సార్? మీ పేరేంటి? పండుగాడు. ఇడు కొడితే అసలు దెబ్బే తగలదు. నేను సినిమా టైలో చెప్పమల్లా, అర్థమైందా? నీ పేరేడో చెప్పు. అసలు పేరు చెప్పనా? ఇక్కడ అసలు పేర్లు ముద్దు పేర్లు కాదు, నీ పేరు పూర్తి పేరు చెప్పు. సరే. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ, శ్రీ కూర్మనాథ, కాశీ విశ్వనాథ, సింహాచల సింహాద్రి అప్పన్న, భద్రాచల రామన్న, యాదగిరి వెంకన్న, అన్నవరపు సత్యన్న, తిరుపతి వెంకన్న, అలివేలు మంగ సమేత గోవింద 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 శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. నువ్వు ఆగినా, నువ్వు ఆగు. భక్తి కదరా. అంతేనా, ఇంకేమైనా ఉందిరా? అనకాపల్లి వినాయకుడి పేరు ఉందండి. అది మా నాయన మళ్ళీ పెడతామంది. అలా బాగా చెప్తున్నారా? కంటికేటరా కాటుకుందే. నాకు మ్యారేజ్ కుదిరిందండి, పెళ్ళి ఈ వారంలోనే. ఈ మొదటి మకానికి ఇంకా పెళ్ళి అవ్వలేదా? వద్దులేరా, ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసినాక జాబ్ వచ్చాక అప్పుడు పెళ్లి చేసుకో. ముందు ఇక్కడ చాలా డీటెయిల్స్ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ అన్ని చెప్పాలా. అలాగేనండి. అర్థమైందా? అలాగే. చాలా కరెక్ట్ గా చెప్పాలి. సూపర్. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. చెప్తానండి, మీరు అడగండి. లోపల వస్తుంది నాను.
నువ్వు సరిగ్గా చెప్పలేదు అనుకో నాకు వస్తుంది ఇక్కడ. సరే సరే. మీ ముత్తాత పేరు? ఎస్వి రంగారావు. బా. మీ తాత పేరు? రామారావు. మీ నాన్న పేరు? కృష్ణ. మీ అమ్మ పేరు విజయ నిర్మల? కాదు, కన్నాంబ. సరే మార్చారు. మార్చారు, ట్రెండ్ మారింది. అంటే సినిమా వాళ్ళ పేర్లన్నీ మీ ఇంట్లోనే ఉన్నట్టు ఉన్నాయా? లేదు, మా పేర్లు వాళ్ళు ఎట్టుకున్నారు. మీ పేర్లు వాళ్ళు ఎత్తుకున్నారు సక్సెస్ అవ్వడం కోసం. ఓహో బా, చాలా బాగా చెప్తున్నారు సమాధానాలు. సూపర్. మనం ఎప్పుడు నాకు ఇంట్రెస్టే. నేను అడిగింది అది కాదు. మరి సెక్స్ అని అడుగు. సెక్స్ అంటే నువ్వు మెయిలా ఫీమేలా అని అర్థం. నేను చూస్తుంటే అర్థం కావట్లేదా? ఎవరికి తెలుసు? ఏదైనా బొట్టెట్టో చిన్న మేసం ఎట్టో సేమ్ అట్ట ఆరోడ్లా ఉన్నావు. ఓహో ఓహో సమాధానం చెప్పి ఇక్కడ. అడగండి ఇక్కడ. ఆహా ఓహో అడగండి అడగండి. అడుగుతున్నాం ఇక్కడ. సెక్స్ ఇంట్రెస్ట్ అదే మేలు. వయసు అసలు చెప్పాలా సర్టిఫికేట్ చెప్పాలా? సర్టిఫికెట్లు అసలు ఏంట్రా? అంటే అసలుదంటే ఒరిస్సాలో తుఫాను వచ్చినప్పుడు పెద్ద గాలి వేసినప్పుడు మా పెరలో చెట్టు పడిపోయిందండి. అప్పుడు పుట్టాను. 96లో ఒరిస్సాలో తుఫాను ఎప్పుడో చెట్టు పడిపోయింది, అప్పుడు పుట్టాను నేను. ఏం చెట్టు అదే? కనకాంబరాల చెట్టు. కనకాంబరాల చెట్టు పెద్ద తుఫాను అక్కర్లా, చిన్న గాలి వేసినా పడిపోద్దురా. అలాగా? మరి మాకు తెలదలే అయితే. సరే అసలు చెప్పావుగా సర్టిఫికెట్లు అని చెప్పి. సర్టిఫికెట్లా? ఆగస్టు 15, 1947. ఊరు మీ అది స్వతంత్రం వచ్చిన రోజురా. ఆ రోజు పుట్టకూడదా? ఆ రోజు స్కూల్లో ఉండవా? జాయిన్ అవ్వకూడదా? ఆ రోజే స్కూల్ పెట్టేది. రాసుకుంటాను రా. కాదు కానీ సర్టిఫికెట్లు చెప్పరా. సర్టిఫికెట్లో ఉందా? చెప్పాను కదా. అదే చెప్పావా? అదే రాసుకో. నీ వల్ల నాకు పొరపాటు అయిపోతుంది. అడ్రసా రాసుకో. 231, 386 చుక్క 827 డివైడెడ్ బై 3, 6, 9 ఇంటూ 1 మైనస్ 7 ప్లస్ 3, 6, 0, 1, 2 బై. క్యాలిక్యులేటర్ లో ఉండమని చెప్పమల్లా. అడ్రస్ అంటే చిన్న నెంబర్ ఉంటది చెప్పు. చిన్నదా? 108. అది 108 అంటే హాస్పిటల్ నెంబర్. మా ఊర్లో అదే వాడతారు. ఎవరికే ప్రాబ్లం మా ఊర్లో ఎవరికే ప్రాబ్లం వచ్చి నా నెంబర్ చెప్తారు. అదే ఇంటి నెంబర్. ఫోన్ చేసిన వెంటనే హలో 108 అంటారు. నేను అవన్నీ చెప్పమని లేదురా. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చిన్న నెంబర్ గోడ మీద రాస్తారు కదా, అది చెప్పురా. మున్సిపాలిటీ గోడ మీద రాసిందా? నేను చెప్పాను కదా పెద్ద నెంబర్, అదే రాసుకో. ఖాళీ కూర్చున్నా కదా, రాయి నువ్వు వేరు చేస్తావు. ఖాళీ కూర్చుని నేను రాయాలా? సరేరా నాయన. నీకు పెళ్ళి అయిందా? 2 సార్లు అయింది. 2 సార్లు అంటే మనకు కొంచెం కుదురుకొని మనసు కాదులే. ఇంటి వాళ్ళు ఒకసారి చేశారు, మా పక్కింటి వాళ్ళు ఒకసారి చేశారు. సరిగ్గా చెప్పకపోతే నేను 3వ సారి ఇక్కడే చేస్తా. ఆల్రెడీ మనకు బయట ఇంకో పెళ్లి మ్యారేజ్ అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే అర్థమైందా? ఎక్స్పీరియన్స్ ఎందులో అండి? జాబులు ఎక్స్పీరియన్స్ రా. ఎక్కడైనా పని చేసావా లేదా? చేశాను సార్. ఎక్కడో చేశాను కానీ గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది. 12 అవర్స్. ఏ ఉద్యోగంలో? ఏదో ఉద్యోగులు చేసాం. ఎక్కడే ఉద్యోగం ఇస్తారు, ఆ ఉద్యోగం చెప్తాం. ఏంటి ఎన్ని అవర్స్? 12 అవర్స్. 24 అవర్స్ కూడా నువ్వు ఎక్కడ పని చేయలేదా? లేదు, చిన్న ఇన్సిడెంట్స్ మీద నాకు తీసారు. ఏం ప్రాబ్లం అది? అది అభాండం వేశారు నా మీద. అభాండం? ఏంటో అభాండం? చిన్నదే తప్పు చేసింది సార్. ఏంట్రా చిన్నదే? అదే సార్, సైకిల్ కి 2000 రూపాయలు పెట్రోల్ బిల్ అయింది రాశాను. సైకిల్ కి ఎవడైనా పెట్రోల్ ఉంటుందిరా? ఎక్కడైనా చూసావురా? మరి తీరా 24 అవర్స్ కాదు, నేనైతే 1 అవర్లో తీసేస్తాను నీళ్ళంటాను. వేధవా ఏంట్రా అది? సైకిల్ పెట్రోల్కి వచ్చి 2000 రాస్తావా? అలాగే సంపాదించగల. అమాయకత్వం అండి, అమాయకత్వం. మూటలు కట్టేయడానికి సిటీకి వస్తారు ఉద్యోగాలకి. సరే చదువుకున్నావా? అబ్బో చాలా చదివాను. చాలా అక్కర్లేదు. ఏం చదివో చెప్పు. MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుదాం అనుకున్నాను, మా నాన్న వద్దేసి. MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదువుదాం అనుకున్నాను. మా ఇంట్లో మా అమ్మ వద్దనిసింది, అచ్చిరాదని. ఫైనల్గా శివరాత్రికి MSc బాటనీ చేశారు. అదేం చేసావా? లేదండి, మా కాలేజీలో సీట్ ఇవ్వలేదు. ఏరా? అంటే అది సీట్ పొందాలంటే డిగ్రీ ఉండాలంట కదా. డిగ్రీ చేయలేదా? 10th క్లాస్ పాస్ అవ్వక ఇవన్నీ అవుతాయండి. పాస్ అవ్వలేదా? లేదు. లెగు 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 10th క్లాస్ కూడా పాస్ అవ్వండి. నా కోరక తప్పైపోయింది నాన్న.